ఓం శాంతి. ఈరోజు మురళి 1/7/2026. మధురమైన పిల్లలారా, మొత్తం ప్రపంచమంతటికీ శాంతినివ్వడం ఒక్క బాబా పని. అందుకే బాబాను శాంతిదేవా అని అంటారు. బాబా అంటున్నారు, ఒక్క ప్రపంచానికంతా శాంతినివ్వడం ఒక్క బాబా పనే. అందుకే బాబాని ఓ శాంతిదేవా, శాంతినియప్ప అని వేడుకుంటారు. కనుక ప్రైజ్ కూడా శాంతి అవార్డు, పీస్ అవార్డు, పీస్ మెసెంజర్ అవార్డు బాబా అంటున్నారు తండ్రికే లభించాలి. బాబా ప్రశ్న, ఏ పిల్లలు తండ్రిని పూర్తిగా ఫాలో చేయగలరు? జవాబు, ఎవరైతే తండ్రి సమానంగా పావనంగా అవుతారో వారే పూర్తిగా ఫాలో చేయగలరు. అర్థమైందా? బాబాని ఫాలో చేయడం అంటే అర్థమేమి? పూర్తి పావనంగా కావాల్సి ఉంటుంది. సెకండ్ పాయింట్, ఎవరైతే పక్కా ప్రేయసీలుగా అయ్యారో వారే ప్రియుడైన నన్ను ఫాలో చేయగలరు. అటువంటి ప్రేయసీలనే నాతో తీసుకెళ్తాను జతలో. ఎవరైతే ఆ విధంగా పావనంగా అవుతారో, బాబాని ఫాలో చేస్తారో వాళ్ళనే నా జతలో తీసుకుపోతాను. అందుకే శాస్త్రాలలో ఆవు తోకను పట్టుకుంటే తీరానికి చేరుతారు అనే గాయనం ఉంది. ఇక్కడ ఆవు విషయం కానీ తోక విషయం కానీ లేదు. మామూలుగా కూడా కొత్తింట్లోకి వెళ్తే ఆవును తీసుకుపోయి ఫస్ట్ ఆవునంతా తిరిగిస్తారు. ఆవు పంచితమని మొత్తం అంతటా చల్లుతారు. ఆవు పేడతో అలుకుతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే బాబా అంటారు సైంటిఫికల్గా వాటికి రీజన్ ఉన్నా ఆవు తోక పట్టుకుంటే స్వర్గానికి పోతామని తోకతో తలపైన కొట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ అట్లా తోక పట్టుకుంటే పోతామంటే ఇంకేముంటాండ? ఎందుకు ఇంత పురుషార్థము? జ్ఞానయోగ ధారణ సేవలు అవసరమే లేదు. గంగలో మునిగితే పావనమయ్యేట్లుంటే, తోకను పట్టుకుంటే స్వర్గానికి పోయేట్లుంటే ఇంత పురుషార్థము చేయాల్సిన పనే లేదు కదా. సో ఇవన్నీ యాద్గార్గా మాత్రమే తయారు చేయబడి ఉన్నాయి. పాట, నీవు ప్రేమ సాగరుడవు, మీ ఒక్క చుక్క ప్రేమకు మేము దప్పిక కొని ఉన్నాము అని పాట. మనం ఇప్పుడు దప్పిక కొని లేము. మనము ప్రేమ సాగరుడి యొక్క ప్రేమలో మునిగి ఉన్నాము. ఇతరులకు కూడా ప్రేమనిస్తున్నాము. ఓం శాంతి. ఓం శాంతి. బాబా బాబ్దాదాలు ఇద్దరూ ఉన్నారు కదా. ఆత్మల తండ్రి శివబాబా అయితే ఇప్పుడు పిల్లలకు తెలుసు ఆత్మలకు తండ్రి శివబాబా అని, ఆత్మలకు అలౌకిక తండ్రి బ్రహ్మబాబా అని. నేను పతిత పావనుణ్ణి అని నిరాకారుడు కూడా అంటారు. మీరు కూడా నిరాకారినే, శాంతి స్వరూపులే. నిరాకార తండ్రి బాబా అంటున్నారు మనం కూడా నిరాకారి స్వరూపులమే. సో బాబా అంటున్నారు నిరాకారి తండ్రి, నిరాకారి లోకంలో మనల్ని తీసుకెళ్తున్నారు. సో నిరాకార తండ్రి కూడా శాంతి స్వరూపుడే. మీరు శాంతి స్వరూపమే, బాబా కూడా శాంతి స్వరూపమే, ఆత్మ కూడా శాంతి స్వరూపమే. ఆత్మ స్వధర్మమే శాంతి. బాబా అంటున్నారు ఆత్మ స్వధర్మమే శాంతి అయినది. మీ నివాస స్థానం కూడా శాంతిధామం. మనము శాంతి స్వరూపము ఆత్మలం. మన స్వధర్మం శాంతి, మన తండ్రి శాంతి సాగర్లు, మన నివాస స్థానము శాంతిధామం. యజ్ఞాలు మొదలైనవి రచించినప్పుడు శాంతిదేవా అని పిలుస్తారు. శాంతి ఇయ్యండి తండ్రి అని. అందుకే శాంతి సాగరుడు ఆ పరమాత్మనే అని ఇప్పుడు మీకు తెలుసు. మొత్తం ప్రపంచానికి శాంతినిచ్చేవారు ఒక్క బాబాని. శాంతి విషయంలో అనేక పురస్కారాలు, అవార్డులు లభిస్తూ ఉంటాయి. చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా పురస్కారం లభించినప్పుడు వీరు శాంతి స్థాపన చేయడానికి నిమిత్తులయ్యారు అని అంటారు. ఇందులో పెద్ద పెద్ద వారి పేర్లు కూడా రాస్తూ ఉంటారు. ఇప్పుడు శాంతి అనేది మొత్తం ప్రపంచానికి కావాలి. లేదంటే అశాంతిగా ఉండేవారు. ఈ ప్రపంచంలో అందరూ అశాంతిగా ఉన్నారు. ఇతరులను కూడా అశాంతిగా చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచమే రావణుని రాజ్యం. రావణుడు శత్రువు కదా. రాముణ్ణి శత్రువు అన్నారు. రాముని చిత్రాన్ని ఎప్పుడూ కాల్చరు. త్రేతాయుగము రాముని చిత్రాన్ని కానీ పరంపిత పరమాత్ముని చిత్రాన్ని కానీ కాల్చరు. బాబా అంటున్నారు
రామరాజ్యాన్ని అయితే అందరూ కోరుకుంటారు. కానీ రామరాజ్యం అని దేన్నంటారో కూడా ఎవరికీ తెలియదు. కేవలం కొత్త ప్రపంచం కావాలని, కొత్త ఢిల్లీలో రామరాజ్యం ఉండాలని అంటూ ఉంటారు. కొత్త ఢిల్లీ అని అంటారు. దానికి పేర్లైతే చాలా పెడుతూ ఉంటారు. ఢిల్లీ అన్నింటికీ రాజధానిగా ఉంటుంది. ఢిల్లీయే ఫరిస్తాన్గా ఉండేది. రాధాకృష్ణులను కూడా అక్కడే ఉన్నట్లుగా చూపిస్తారు. ఢిల్లీలో, మథురలో రాధాకృష్ణుని రాజ్యాన్ని చూపిస్తారు. అక్కడే ఉన్నట్లుగా చూపిస్తారు. వీరిరువురి ముఖ్యమైన రాకుమారుడు మరియు రాకుమారి రాధాకృష్ణులు. కేవలం వీరిరువురే ఉండరు కదా, వారి రాజ్యం కూడా ఉంటుంది. తప్పకుండా వేరే వారు కూడా ఉంటారు. 8 రాజ్యాలు గాయనం చేయబడింది. బుద్ధి ద్వారా ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలి. సత్యుగంలో తప్పకుండా వేరే రాజ్యాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఎన్ని రాజ్యాలు ఉన్నాయో చూడండి. వృద్ధి చెందుతూ చెందుతూ అనేక రాజ్యాలు తయారవుతాయి. ఫలానా గ్రామానికి మహారాజు అని అంటారు. గ్రామానికి మహారాజులు లేరు ఇప్పుడు. సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు. చిన్న చిన్న గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. సత్యుగంలో ఇన్ని ఉండవు. జనాభా పెరిగే కొద్దీ గ్రామాలు పెరిగినాయి. అక్కడైతే లక్ష్మీనారాయణల పేరే ప్రసిద్ధమైనది. 2500 సంవత్సరాలు వారి రాజ్యం నడిచింది. లక్షల సంవత్సరాలు అయిందని మనుష్యులు అంటారు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఈ విషయాలు ఆత్మలకు భోజనం వంటివి. అనేక ఆలోచనలు, జ్ఞానం యొక్క విచార సాగర మంతనం జరుగుతుంది కాబట్టి ఆత్మకు భోజనం వంటివి. తండ్రి ఆత్మలైన మీకు మీ బుద్ధికి ఆత్మిక భోజనాన్ని ఇస్తారు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంటోంది. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని ఋషులు, మునులు మొదలైన వారంతా అనేవారు. పిల్లలైన మీరిప్పుడు ఇలా అన్నారు. మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి తెలుసు. మీరు మీ 84 జన్మల చక్రాన్ని తెలుసుకున్నారు. మనం ఆదిలో దేవీ దేవతలైన మీరుండేవారు. మధ్యలో రావణుడు ప్రవేశించడంతో వికారీలుగా అయ్యారు. ఇప్పుడు ఇది అంతిమ సమయం. ఇప్పుడు పాత ప్రపంచం వినాశమై మళ్ళీ ఆది నుండి మొదలవుతుంది. ఇది మీకు తెలుసు. ఆదిలో రామరాజ్యం ఉంటుంది. మధ్యలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు రావణ రాజ్యం పూర్తి అయ్యి మళ్ళీ రామరాజ్యం ప్రారంభమవుతుంది. నర నుండి నారాయణుడిగా కావాలి కదా. ఇది సత్యనారాయణ యొక్క కథ. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని మీకు తెలుసు. శ్రేష్టంగా తయారయ్యేందుకే శ్రీమతం లభిస్తోంది. శ్రీ అని శ్రేష్టమైన వారినే అంటారు. ఒక్క గీతాశాస్త్రాన్ని మాత్రమే దేవీ దేవత ధర్మశాస్త్రము అని అంటారు. దీని ద్వారా సంగమంలో దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. సత్యుగంలో అయితే పావనంగా తయారు చేయడానికి ఎవరు పతితులుగా ఉండరు కదా. అక్కడ బాబా రావాల్సిన పని లేదు, పావనంగా చేయాల్సిన పని లేదు. అందరూ పావనంగానే ఉంటారు కదా. ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. గీతను పతిత పావని అని అనలేం. గీత ద్వారా పావనంగా కాలేరు. గీత భగవంతుని స్మృతి ద్వారా పావనంగా అవుతాం. అందుకే పరమాత్ముడిని పతిత పావనుడు అంటారు. ఇవన్నీ విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. అనేక ప్రపంచంలోని విషయాలు గుర్తుంటే ఇవి ఎట్లా గుర్తుంటాయి? గీత ఆది సనాతన దేవీ దేవత ధర్మశాస్త్రం. గీత సమయంలోనే మహాభారత యుద్ధం కూడా జరిగింది. దానితో అనేక ధర్మాల వినాశనం జరిగింది మరియు ఏకధర్మ స్థాపన జరిగింది. దేవీ దేవత ధర్మశాస్త్రం అని గీత గురించే చెప్తారు. దాన్ని బ్రాహ్మణుల శాస్త్రం అన్నారు. హిందూ శాస్త్రం కానీ బ్రాహ్మణుల శాస్త్రము ఒక్కొక్క కులానికి ఒక్కొక్క శాస్త్రం ఉండదు కదా. బ్రాహ్మణుల పేరు గీతలో లేనే లేదు. పరంపిత పరమాత్మనే వచ్చి బ్రహ్మ ద్వారా ఈ వేద శాస్త్రాలు మొదలైన వాటన్నింటి సారాన్ని తెలియచేస్తున్నారు. సత్యుగంలో అయితే బ్రాహ్మణులు ఉండరని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ లక్ష్మీనారాయణులు దేవతలు ఉంటారు. బ్రహ్మ తర్వాత విష్ణు ఉంటారు. బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన జరుగుతుంది.
చిత్రాలలో కూడా చూపించారు. బ్రహ్మ సృష్టికర్త అని, బ్రహ్మ స్వర్గాన్ని స్థాపన చేసినారని, బ్రహ్మ ద్వారా శివుడు స్థాపన చేస్తారనే విషయము ఎవరికీ తెలియదు. బ్రహ్మ మరియు విష్ణువులు ఒకే సమయంలో కలిసి ఉండారు కదా. బ్రహ్మ ద్వారా దేవీ దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. ఇవి విస్తారంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు పిల్లలైన మీరు శివబాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరందరూ హక్కుదారులు కదా. ముఖ్యమైన ధర్మశాస్త్రాలు 4: భగవద్గీత, ఖురాను, బైబిలు మరియు దంపత్. సిక్కుల ధర్మగ్రంథము జప సాహెబ్ సుఖమణి. తో బాబా అంటున్నారు ముఖ్యమైన ధర్మశాస్త్రాలు 4. శ్రీమద్ భగవద్గీత నంబర్ 1 శాస్త్రం. దాని ద్వారా నంబర్ 1 ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. ఆ తర్వాత ఇస్లాములు, బౌద్ధులు వస్తారు. బౌద్ధ ధర్మశాస్త్రం దంపత్. ఒక్క గీతలో మాత్రమే శ్రీమద్ భగవద్గీత అని రాయబడి ఉంది. ఇంకే శాస్త్రాల్లోనూ శ్రీమతము లేదు. శ్రీమత ఇస్లామీ, శ్రీమత బౌద్ధి ఈ విధంగా అన్నారు కదా. శ్రీమద్ భగవద్గీత ఒక్కటే. శ్రీమద్ బైబిల్ అంటారా? లేదు కదా. దీని ద్వారా ఏ ధర్మాన్ని స్థాపన చేశారు? ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన. ఇది వరకు జరిగింది మరియు మళ్ళీ అంతిమంలో జరుగుతుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు బాబా మనల్ని టీచర్ రూపంలో చదివిస్తున్నారు. ఇది బాగా బుద్ధిలో ఉండాలి. పదే పదే స్మరిస్తేనే గుర్తులేకొచ్చేది. బాబా మన తండ్రి మరియు టీచరు. బాబా చదువు ద్వారా సర్వుల సద్గతి చేస్తారు కనుక వారు సద్గురువు కూడా. ఆయన కర్తవ్యాలకు పేరొచ్చింది కదా. తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు గీతలో శ్రీకృష్ణుని పేరుని రాసేసినారు. వారేమీ జ్ఞానసాగరుడు కాదు. జ్ఞానసాగరుడైన తండ్రి వారిని అలా తయారు చేశారు కనుక బాబా టీచర్గా కూడా అయినట్లే. ఇక్కడ మీరు కొత్త విషయాలను వింటారు. శాస్త్రాలు మొదలైనవైతే చాలా చదువుతూ వింటూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా డైరెక్ట్గా వింటారు. ఇంతకుముందు అందరూ శరీరధారి మనుష్యుల ద్వారా విన్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వాస్తవానికి ఆత్మలమైన మనము అశరీరిగా ఉండేవాళ్ళం. పరంధామంలో శరీరం లేదు. తర్వాత శరీరాన్ని ధరించాం. బాబా కూడా అశరీరియే. శివలింగాన్ని తయారు చేస్తారు కదా. శరీరం లేదు కదా శివలింగానికి. రుద్ర కవచం పెడతారు బ్రహ్మకి యాద్గారుగా. ఆత్మ శరీరం ద్వారా వారిని పూజిస్తుంది. ఓ పరంపిత పరమాత్మ, మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. లింగాన్ని పూజిస్తారు. కానీ మేము ఎవరినైతే పిలుస్తున్నామో వారు పతిత పావనుడైన తండ్రి అని అర్థం చేసుకోరు. ఊరికే కోరికల కోసం పూజ చేస్తారు, అంతవరకే. శివుడు భగవంతుడు, ఈశ్వరుడు అని కేవలం అలా అనుకుంటూ స్మృతి చేస్తూ ఉంటారు, అంతే. మరి తండ్రి నుండి వారసత్వం లభించాలి కదా. ఆయన తండ్రి అన్నప్పుడు తండ్రి నుంచి ఆస్తి లభిస్తుంది కదా, ముక్తి, జీవన్ముక్తి. మనకు వారసత్వం లభించింది, అందుకే మనం పూజిస్తాం. భారతవాసులకు వారసత్వం తప్పకుండా లభించింది. కానీ ఎప్పుడు లభించింది, ఎలా లభించింది ఎవ్వరికీ తెలియదు. మర్చిపోయారు. ఎరుక మరుపోల ఆటలో, స్మృతి విస్మృతుల ఆటలో మర్చిపోయారు. ఇప్పుడు మర్చిపోయినాం. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మేము బాబా వద్దకు వచ్చామని పిల్లలు అంటారు. శివబాబా బ్రహ్మతనువులేకొచ్చి అర్థం చేయిస్తున్నారు. త్రిమూర్తి అనే పేరు ప్రసిద్ధమైనది, కానీ త్రిమూర్తి శివపరమాత్మ అనాలి. త్రిమూర్తి మార్గం అని పేరు పెట్టుకుంటారు. పేరు పెట్టుకుంటే ఏమొస్తుంది? త్రిమూర్తి మార్గం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన బాబా అంటారు దానివల్ల లాభం లేదు కదా. త్రిమూర్తి మార్గం కాదు, త్రిమూర్తి శివపరమాత్మ అనేది యాద్గారుగా చూపించినారు. అందుకే త్రిమూర్తి మార్గం అని విశేషంగా ఢిల్లీలో పేరుంది. అందుకే బాబా త్రిమూర్తి శివపరమాత్మ అని అనాలి అంటున్నారు.
సో బాబా అంటున్నారు, త్రిమూర్తి అనే పేరు ప్రసిద్ధమైనది, త్రిమూర్తి మార్గం అనే పేరు కూడా పెట్టుకుంటారు. తండ్రి మహిమ చాలా ఉంది. ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని అనేక రకాల మహిమ ఉంది. పాటలో కూడా ప్రేమ సాగరుడని మహిమ ఉంది కదా, మీరు విన్నారు. వారు సర్వుల సద్గతి దాత, సర్వులకు సుఖశాంతులను ఇచ్చేవారు, సర్వుల దుఃఖహర్త సుఖకర్త. వారు చాలా ప్రియమైన వారు కదా. వారికన్నా ప్రియమైన వస్తువు మరేదీ లేదు. బాబా కంటే ప్రియమైన వస్తువు మరేదీ లేదు. ఏ తండ్రి అయితే స్వర్గానికి యజమానులుగా తయారు చేశారో వారు తప్పకుండా ప్రియంగా ఉంటారు కదా. స్వర్గానికి మనల్ని యజమానిగా తయారు చేస్తున్నారు. తాను యజమానిగా కారు, మనల్ని యజమానిగా తయారు చేస్తారు. తయారు చేసినారంటే ఆయన మనకి ఇష్టం కదా. వారు బేహద్దు తండ్రి. బాబా అంటున్నారు, పిల్లలు, నా నుండి స్వర్గ రాజ్యాధికారం మీకు లభిస్తుంది. ఆత్మలైన మీరు పరస్పరంలో సోదరులు. సోదరుల నుంచి సోదరులకు ఆస్తి లభించదు, అన్నదమ్ముల నుండి లభించదు కదా, నాన్న నుంచి తాత నుంచి లభిస్తుంది. ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నారు, బాబా మీరొచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని ఆత్మలందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు ఆత్మ అంటోంది, బాబా పావనంగా తయారు చేయడానికి వచ్చారు. బాబా అంటారు, పిల్లలు, 5000 సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని పావనంగా చేశాను. మళ్ళీ మనం పతితమైపోతాం. ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి మరియు మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. దుఃఖాలు దూరం కావడానికి ఏకైక ఉపాయం బాబా యొక్క స్మృతి. ఓ పతిత పావన తండ్రి రాండి అని పిలుస్తారు. మరియు పతిత పావన సీతారాం అని భజన కూడా చేస్తారు. అంటే స్వయం పతితంగా ఉన్నారనే కదా పావనంగా చేసేకి రాండని పిలుస్తామన్నామంటే అండర్స్టూడ్, పతితంగా ఉన్నామనే కదా. ఇది నరకం, దీన్ని రౌరవ్ నరకము అంటారు. ఇది చేయడం వలన ఇలా అవుతారు, ఇలా జరుగుతుంది అని గరుడ పురాణంలోనైతే భయపెట్టించే విషయాలను రాశారు. చాలా చాలా విషయాలు రాస్తున్నారు కదా గరుడ పురాణంలో. ఫలానా పాపం పనులు చేస్తే ఫలానా శిక్ష లభిస్తుంది అని చెప్పి రాయడం జరిగింది. అయినప్పటికీ భయం అనేది ఎవరికీ లేదు. దానికే బాబా అంటారు, ఇంకా ఆవు తోక పట్టుకుంటే స్వర్గంలోకి వెళ్తారు అంటారు. ఇలాంటివి ఏవేవో రాసేసినారు. ఆవు తోక పట్టుకుంటానే స్వర్గంలోకి వెళ్ళిపోతే ఇంకా కష్టపడాల్సిన పనేముంది, అందరూ స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది జంతువు విషయం కాదు, మీరు గోమాతలు కదా. ఎప్పటి వరకైతే ఎవరైనా మీ తోకను అనగా మిమ్మల్ని పట్టుకోరో అప్పటి వరకు వారికి ముక్తి మార్గము లభించదు. దాని అర్థం అది. ఇక్కడ తోక విషయం లేదు, మీ తోక పట్టుకొని దాటేస్తాము అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ తోక పట్టుకోవాలని కాదు, కానీ అనుసరించాలి. అనుసరించడాన్ని వాళ్ళు అట్లా తోక పట్టుకోవడం అంటారు. సన్యాసుల ఫాలోయర్స్ అయితే చాలామంది ఉన్నారు, కానీ ఫాలో చేయడం అనగా పవిత్రంగా అవ్వడం అంతే కదా. సన్యాసుల్ని ఫాలో చేయడం అంటే పవిత్రంగా అవ్వడం కదా. వాళ్ళు పవిత్రంగా అయినారు, గృహస్థీలను కూడా పవిత్రంగా తయారు చేయాలి కదా. మీరైతే సత్యాతి సత్యమైన ఫాలోయర్స్. వాళ్ళు ఊరికే చెప్తారంతే, కానీ మీరు నిజంగా ఫాలో చేస్తారు. ఎందుకు బాబా సత్యాతి సత్యమైన ఫాలోయర్స్ మీరు అంటారంటే మనం పవిత్రంగా ఉంటాం. వాళ్ళు కేవలం చెప్తారు, వాళ్ళేమో పవిత్రంగా ఉంటారు సన్యాసులు, కానీ వాళ్ళ అనుయాయులు శిష్యులు మాత్రం వాళ్ళను పవిత్రంగా చేయలేరు. సత్యాతి సత్యమైన ఫాలోయర్స్ మీరు. శివబాబా అంటున్నారు, నేను మిమ్మల్ని అందరినీ తిరిగి వాపస్ ఇంటికి తీసుకెళ్ళేందుకు వచ్చాను. రెడీ అయితేనే కదా తీసుకెళ్తారు, లేకపోతే నయానో భయానో ఏదో ఒక శిక్ష ద్వారానైనా వాపస్ తీసుకెళ్తారు. మీరు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమవుతాయని బాబా చెప్తున్నారు. పావనంగా అవ్వకుండా ఫాలో చేయలేరు. శివబాబాను పూర్తిగా ఫాలో చేయాలి.
ఫాలో చేయడానికే మీరు ఇక్కడ వచ్చారు. బాబా దగ్గరికి వచ్చిందే మనం ఎందుకు? బాబాని ఫాలో చేయడానికి. భక్తి మార్గంలో కూడా నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మలు ప్రేయస్సులని, పరమాత్మ ప్రియుడని మీకు తెలుసు. ఆత్మలు వారిని తలుచుకుంటారు మరియు వారు తీసుకెళ్ళడానికి కూడా వచ్చారు. బాబా అంటున్నారు, నన్ను ఫాలో చేస్తే మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తాను, పావనంగా అవుతాము. తద్వారా బాబా మనల్ని తన జతలో తీసుకెళ్తారు. మళ్ళీ ఎలా ఫాలో చేయాలి? దీని అర్థం కూడా బాబా చెప్తారు. బాబాలో ఏ గుణాలు అయితే ఉన్నాయో వాటిని ధారణ చేయడమే ఫాలో చేయడం కదా. నేను పావనుణ్ణి, మీరు పతితులు కనుక తప్పకుండా పావనంగా అవ్వాల్సి ఉంటుంది, తప్పకుండా ఫాలో చేయాల్సి ఉంటుంది. వికారులైతే ఫాలో చేయలేరు. బాబా అంటున్నారు, నేను పతితులను నాతో పాటు శాంతిధామానికి ఎలా తీసుకెళ్తాను? కనుక నా సమానంగా పవిత్రంగా అవ్వండి అంటున్నారు బాబా. ముక్తిని పొందేందుకు ఇంతమంది మనుష్యులందరూ భక్తి, తపస్య, దాన పుణ్యాలు మొదలైనవి చేస్తూ ఉన్నారు కూడా. ఎందుకంటే ఇక్కడ దుఃఖం ఉంది. దుఃఖం నుంచి దూరం కావడానికే భక్తి అనేక కర్మకాండ చేస్తారు. మేము మా ఇంటికి తిరిగి వెళ్ళాలి అని కోరుకుంటారు. బాబా అంటున్నారు, పవిత్రంగా తప్పకుండా కావాలి. పవిత్ర దేశంలోకి వెళ్ళాలంటే పవిత్ర వేషం వేసుకోవాలి, పవిత్రంగా తప్పక కావాలి. నేను పావనుణ్ణి కావుననే మిమ్మల్ని పావనంగా చేస్తాను. నేను రావడం కూడా బ్రహ్మ తనువులేకొస్తాను. నేను రచయితను. శివబాబా స్వర్గ రచయిత అయినారు. బ్రహ్మ ద్వారా రచిస్తున్నారు. బ్రహ్మ ద్వారా తండ్రి దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు, చూపిస్తారు కూడా. బ్రహ్మ సంకల్పం ద్వారా సృష్టి రచింపబడింది అని. బాబా అంటున్నారు, శివబాబాను ఫాలో చేయాలని కుమారులైనా మీకే తెలుసు. బాబా అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మిమ్మల్ని పావన ప్రపంచంలోకి తప్పక తీసుకెళ్తాను. బాబా ప్రతిజ్ఞ చేస్తున్నారు, పావనమైపోతాము. ఖచ్చితంగా బాబా తన జతలో ఇంటికి తీసుకెళ్తారు. ఇంకే ఉపాయము లేదు. ఏ ఉపాయం ద్వారా వాపస్ ఇంటికి పోవడానికి వీల్లేదు. పతిత పావన తండ్రి రా అని పిలుస్తూ వచ్చారు. అప్పుడు దృష్టి పైకెళ్తుంది కదా, లేదా నీటి వైపుకు చూస్తారు. గంగ అయితే పతిత పావని కాదు. అవన్నీ సాగరం నుండి వెలువడిన నదులు. ఏ నదులైనా సరే, సాగరం ఎప్పుడైతే చాలా ఎండ పెరిగిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆవిరైపోతుంది, వర్షం కురుస్తుంది, నదులు అయిపోతాయి, నదులుగా ప్రవహిస్తాయి. నదులు వెళ్ళి సాగరంలో కలుస్తాయి. సాగరం నుంచి ఉద్భవించిన నదులే కదా. ఇప్పుడు బాబా అంటున్నారు, తోకైతే మీది పట్టుకోవాలి బాబాది. బాబా అంటున్నారు, మీరు పావనంగా అవ్వాలి, నన్ను ఫాలో చెయ్యాలి, అప్పుడే నాతో పాటు రాగలుగుతారు. బాబా అంటున్నారు, మీరు నాతో పాటు ఉండేవారు పరంధామంలో, మీరు ఇక్కడ పాత్ర చేసేకొచ్చినారు. ఇప్పుడు 84 జన్మల చక్రంలో తిరిగి పతితంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. సన్యాసులు కూడా గృహస్థులతో అంటారు, మమ్మల్ని ఫాలో చేయాలంటే ఇల్లు వాకిళ్ళు వదలండి అని. సన్యాసుల్ని ఫాలో ఎట్లా చేయగలుగుతారు? ఇల్లు వాకిళ్ళు ఎట్లా వదులుతారు? గృహస్థులు ఎట్లా వదలడానికి వీలుంటుంది? మమ్మల్ని ఫాలో చేయాలంటే ఇల్లు వాకిళ్ళను వదలండి అని. బాబా అంటున్నారు, నేను పరంధామంలో ఉంటాను, మరి మీరు కూడా పరంధామానికి వస్తారా? లేకపోతే ఇక్కడే విషయసాగరంలో ఉండడం బాగా అనిపిస్తూ ఉందా? దుఃఖం ఉంది కదా బాబా, బాగా ఎట్లా ఉంది, ఎప్పుడు పోతే చాలు అని ఉంది. ఎంత యుద్ధాలు, ఎంత ఇబ్బందులు. ఓ పతిత పావన రాండి అని మీరైతే పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు బాబా వచ్చారు, వారు తమతో పాటు మనల్ని వాపస్ ఇంటికి తీసుకెళ్తున్నారు. కల్పకల్పము వచ్చి మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తాను. ఎవరైతే మంచిగా ఆయన మాట విని ఆయన ప్రకారంగా నడుచుకుంటారో వాళ్ళు ఆయన్ని గౌరవార్థంగా పిలుచుకెళ్తారు.
ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించి తీసుకెళ్తారు. ఏదో ఒక ఉపాయం పావనంగా అయితే తప్పక కావాల్సిందే. తర్వాత సత్యుగంలో మీరు చాలా సుఖంగా ఉంటారు. పవిత్రంగా ఉంటాం కాబట్టి సుఖంగా ఉంటాం. పవిత్రత సుఖశాంతులకు జనని కదా. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండిరి. వీరికి ఇంత సుఖం ఎవరిచ్చారు? ఎవరికీ తెలీదు. దేవతలంటే అమరులు, వాళ్ళకే వేరే లోకాలు, మనకే వేరే లోకాలు చేసేస్తున్నారు. దానికే బాబా అంటున్నారు, వాళ్ళకంత సుఖం ఎవరిచ్చినారు? హెవెన్లీ గాడ్ ఫాదర్, స్వర్గ రచయిత తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. పిల్లలారా, మీరు నా జయంతిని జరుపుకుంటారు. పరంపిత పరమాత్ముని జయంతిని భారతవాసులందరూ జరుపుకుంటారు. నా జన్మస్థలము భారతదేశం. కానీ క్రిస్టియన్లు నమ్మరు. వారు క్రైస్తుని నమ్ముతారు, యేసుక్రీస్తుని. శివ జయంతిని భారతవాసులే జరుపుకుంటారు. ఇది సర్వుల పతిత పావనుడైన తండ్రి యొక్క జన్మస్థానం. తండ్రి అందరికీ సుఖాన్నిచ్చేవారు. వారు సర్వులకు ముక్తినిచ్చేవారు. కనుక భారతదేశం ఎంత ఉన్నతమైనది, ఎంత ఉన్నతమైనది, ఎంత పవిత్రమైనది, శ్రేష్టమైనది. దేవతల భూమి, భగవంతుని కర్మభూమి, జన్మభూమి. బాబాకి ఎంత మహిమ ఉందో భారతదేశానికి కూడా అంత మహిమ ఉంది అంటారు బాబా వాళ్ళు. డ్రామానుసారంగా నా పిల్లలు చాలా దుఃఖితులైనప్పుడు నేను వారసత్వాన్ని ఇవ్వడానికి వస్తాను. బాబా జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు. వారు పిల్లలకి వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా అంటున్నారు, నన్ను ఫాలో చెయ్యండి అని. ఆత్మలైన మనం వికార్లమని మీకు తెలుసు. అందుకే శరీరం కూడా వికారీ శరీరమే లభిస్తుంది. సత్యుగంలో ఆత్మ పవిత్రంగా ఉంటుంది కనుక శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఇప్పుడు బాబా అంటున్నారు, పిల్లలు పావనంగా అవ్వండి. స్మృతి యాత్రతోనే తమో ప్రధానం నుండి సత్వప్రధానంగా అవుతారు. ఇంకా వేరే ఉపాయమే లేదు. ఓన్లీ బాబా స్మృతి తప్ప పావనంగా కావడానికి వేరే ఉపాయమే లేదు. అయితే స్మృతిలో బాగా తన్మయం పొందాలా, ప్రీతిలో మునిగిపోవాలా అంటే జ్ఞానం అవసరం. ఎంత జ్ఞానంలో లోతుగా పోతామో ధారణ జరుగుతుంది. తదనుసారంగా పావనంగా అవుతాము, సత్వప్రధానంగా అవుతాము. బాబా స్మృతి లభిస్తుంది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సారాంశం, బాబా నుండి స్వర్గ వారసత్వం తీసుకునేందుకు ఆత్మలమైన మేము పరస్పరంలో సోదరులము అనేది పక్కా చేసుకోవాలి. శరీర భ్రాంతిలో సోదర సోదరీలు, ఆత్మిక స్వరూపంలో సోదరులే కదా. చాలా ప్రేమగా ఉండాలి. తండ్రి ఎలాగైతే ప్రియాతి ప్రియమైన వారో అలా ప్రియమైన వారిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా పావనంగా అయ్యి తండ్రిని పూర్తిగా అనుసరించాలి. తండ్రితో పాటు మీ ఇల్లైన శాంతిధామానికి తిరిగి వెళ్ళేందుకు పావనంగా తప్పక కావాలి. వరదానం, నిర్బల ఆత్మలలో శక్తుల యొక్క ఫోర్స్ని నింపే జ్ఞానదాత వరదాతలుగా కండి. శక్తిహీనులైన ఆత్మలలో జ్ఞానం యొక్క శక్తుల యొక్క ఫోర్స్ని నింపేటువంటి జ్ఞానదాతలుగా వరదాతలుగా కండి. వివరణ, వర్తమాన సమయంలో నిర్బల ఆత్మలలో జంప్ చేయగలిగే శక్తి లేదు. మారాలనే శక్తి కానీ ధారణ చేయాలనే శక్తి కానీ లేదు. వారికి ఎక్స్ట్రా పవర్ కావాలి. కావున విశేషాత్మలైన మీరు స్వయంలో విశేషమైన శక్తిని నింపుకొని వారితో హై జంప్ చేయించాలి. చూసారా, మనము శక్తిని నింపుకుంటూ మన కోసం కాక అన్యుల కోసం కూడా శక్తిని నింపుకొని వాళ్ళకు కూడా ఇవ్వాలి. అప్పుడు పాపం బలహీన ఆత్మలైన వాళ్ళు హై జంప్ చేయగలుగుతారు. దీనికోసం
జ్ఞానదాతగా అవ్వడంతో పాటు శక్తుల వరదాతగా కండి. రచయిత ప్రభావం రచన పైన పడుతుంది. అందుకే వరదానులుగా అయ్యి మీ రచనకు సర్వశక్తుల వరదానాలను ఇవ్వండి. ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరం ఉంది. స్లోగన్: సాక్షిగా అయ్యి ప్రతి ఆటను చూసినట్లయితే సురక్షితంగా ఉంటారు, మజా కూడా వస్తుంది. ప్రతి ఆటను అంటే ఈ నాటక రంగంలోని ప్రతి పాత్రను చూస్తే మనం సురక్షితంగానూ ఉంటాము, మరియు దాని యొక్క ఆనందాన్ని కూడా అనుభవం చేస్తాం. సో జూలై నెల వచ్చింది. సో కొత్త అవ్యక్త ఇషారా ప్రారంభమైంది. జూన్ నెలంతా సరళత, సహనశీలత గురించి బాబా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు జూలై నెలలో జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. మహాతపస్వి ఆత్మలైన మీరు జ్వాలా స్వరూప శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తి యొక్క కిరణాలను అనుభూతి చేయండి. ఎంతెంత జ్వాలా స్వరూపంలో ఉంటామో అంత అనేక ప్రాప్తులు బాబా నుండి లభిస్తాయి. మరియు ఇతరులకు అనుభూతి చేయించండి. మీ తపస్వి స్వరూపం ఇతరులకు ఇచ్చే స్వరూపం. తపస్వీలంటేనే దాతలు. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తారో మరియు అనేక వినాశీ ప్రాప్తుల అనుభూతిని చేయిస్తారో, ప్రకాశాన్ని ఇస్తాడు సూర్యుడు, మరియు అనేక ప్రాప్తులు కూడా కదా. సోలార్ ఎనర్జీ ద్వారా రకరకాల ప్రాప్తులు ఉన్నాయి. అలాగే మీరు కూడా మీ తపస్వి స్వరూపం ద్వారా శాంతి మరియు శక్తి యొక్క కిరణాలను అందరికీ ఇస్తూ పోండి. ఇదే ముఖ్యమైన కర్తవ్యం. అనేక ఆత్మలకు మనసా సేవ అనేది మనం అభ్యాసం చేస్తా అలవాటుగా చేసుకోవాలి. మనం ఎప్పుడు యోగంలో కూర్చున్నా కూడా ఏకాగ్రత అయిన తర్వాత వెంటనే విశ్వాత్మలందరికీ యోగదానం చేసేటువంటి అభ్యాసాన్ని చేయాలి. అందుకే బాబా అంటున్నారు, సూర్యుడు ఏ విధంగా ప్రకాశాన్ని ఇస్తారు, ప్రాప్తులను ఇస్తారు, అలా మీరు కూడా మీ తపస్వి స్వరూపం ద్వారా శాంతి మరియు శక్తి యొక్క కిరణాలను ప్రాప్తి చేయించండి, ఇతరులకు ఇవ్వండి. అచ్చా. ఓం శాంతి బాబా. ధన్యవాదాలు బాబా.